హరే రామ్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీకు ఒక పలావ్ చూపిస్తా ఉన్నాను. దానికి ఏం కావాలనేది ఇప్పుడు చూస్తాము. మనం గ్రైండింగ్కి 1 స్పూన్ అంతా వేయించుకొని ఉండే ధనియాలు, 2 పీసులు చెక్క, 3 లవంగాలు, 1 ఏలకి, రెడ్ చిల్లీ పౌడర్, ఇది గ్రైండ్ చేసుకుని వేసుకుంటాం. చూడండి, ఇప్పుడు గ్రైండ్ అయ్యింది కొంచెం క్రష్ చేసుకునే దాంట్లోకి 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలా. దాంట్లోకి వచ్చేసి 2 టమోటాలు, 1 ఎర్రగడ్డ, పుదీనా, కొత్తిమీర అంతా కొద్దిగా అంతా వేసుకొని గ్రైండింగ్ వేసుకుంటాం. చూడండి, మనం గ్రైండ్ చేసిన పేస్ట్ రెడీ అయిపోయింది. ప్యాన్లోకి 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని అది హీట్ అయినాక మనం గ్రైండ్ చేసుకొని ఉండే పేస్ట్ అంతా వేసుకుంటాం. మనం గ్రైండ్ చేసుకొని ఉండే పేస్ట్ని ఒక 2-3 మినిట్స్ ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటాం. ఇప్పుడు దీంట్లోకి 1 బంచ్ అంతా మెంతికూరకి వేసేసి ఫ్రై చేసుకుంటాం. ఈ పలావ్ అండి మెంతికూర ఇంకా కాల్షియం బాగా వస్తుంది. దీంట్లోకి మనము ప్రోటీన్ ఒకటి వేస్తాము, అదే మెయిన్ ఐటము. ఇది స్ప్రౌటెడ్ మూంగ్ దాల్ అండి, పెసలు మళ్ళీ కట్టిండేది. ఈ పలావ్కి మనకి ప్రోటీన్ వస్తుంది. ఈ సమ్మర్లో కానీ ఎప్పుడైనా చేసుకుంటే బాడీ కూల్ అవుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి అంతనూ బాగుంటుంది, బాక్సెస్ కానీ ఏమిటికన్నా కానీ. ఈ మొలకలు వేసిండేదానికి మనకి హై ప్రోటీన్ మనకి చిక్కుతుంది. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటాం. చూడండి, నేను ఈ గ్లాస్ అంతా రైస్ ఎత్తుకొనేసేసిందాను. ఇది రైస్ ఎత్తుకొనేసేసి నానపెట్టేసి మనకి ఎంతకాలం మెజర్మెంట్ వాటర్ వేసేసి పెట్టుకొనేసేయాలి. ఒక 15-20 మినిట్స్ అన్నా మొదలు పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది పలావ్. ఇది చూడండి, మూంగ్ దాల్, మెంతాకు ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు రైస్ వేసుకొనేస్తాం. చూడండి, మనం వాటరు, రైస్ అంతా వేసుకొనేసేసి ఇట్లా బాగా కలిపెట్టుకొనేసి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. మనకి తగ్గట్టుగా టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి 2 విజిల్స్ కూబెట్టేసుకుంటాం. చూడండి, మనం స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ మేతి పలావ్ రెడీ అయిపోయింది. నీట్గా వచ్చింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుంటాం. మన స్ప్రౌటెడ్ గ్రీన్ గ్రామ్ పలావ్ రెడీ అయిపోయిందండి. కాల్షియం, ఐరన్ రిచ్గా ఉంటుంది, దీంట్లో ప్రోటీను ఉంటుంది. థ్యాంక్ యూ.